నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో ఉన్న 706/A9 సర్వే నంబర్ లో ఉన్న ఎకరా 16 సెంట్ల విలువైన స్థలాన్ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు అతని వారసులు కబ్జాకు పాల్పడ్డారని సంబంధిత స్థల యజమానులు రామశెట్టి వెంకటరమణ, భవనాసి వాసు, నూర్ బాషాలు పేర్కొన్నారు. తమకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా కబ్జాకు పాల్పడి అందులో షెడ్లు వేసి పిల్లర్లు వేసి ఉంచారని తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 706/A9 సర్వే నంబర్లో ఉన్న ఎకరా 16 సెంట్ల స్థలంలో మున్సిపాలిటీ వారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి టీడీఆర్ చెల్లించారని, అలాగే ఇప్పటి వరకు తామే విఎల్టీ కూడా చెల్లిస్తున్నట్లు స్థల యజమానులు తెలుపుతున్నారు. స్థలాన్ని కబ్జా చేసిన విషయంపై హైకోర్టుకు వెళ్లగా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. నేడు సర్వే చేయించగా సర్వేలో కూడా 706/A9 సర్వే నంబర్లో ఉన్న స్థలం తమకు చెందినదిగా గుర్తించి దిక్కులను చూపించి హద్దులను తెలియజేశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న న్యాయశాఖ మంత్రి తమ స్థలాన్ని కబ్జా చేయడం అన్యాయమని, తమకు న్యాయం చేయాలని వాపోయారు. అందరికీ నమస్కారము. నా పేరు రామశెట్టి వెంకటన్న. నేను నంద్యాల వాస్తవనే. నా స్థలం ఈరోజు సర్వే చేశారు. మొత్తం సర్వే చేసి బోన్స్ మొత్తం చూపించారు. కానీ మాది కరెక్ట్ గా తేలింది. ఆ స్థలంలో ఇప్పుడు కబ్జా చేశారు గౌరవనీయమైన ఫరూక్ గారు, మంత్రి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి మాకు న్యాయం చేసి మా స్థలం మాకు ఇచ్చినట్టు మాకు చేయండి. ఇది నేను కోరుకునే. చాలా రోజుల నుంచి 12 నుంచి నేను చాలా నలిగిపోతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను దానివల్ల కేసు వేసుకుంటా వాళ్ళు ఇది చేస్తున్నారు. మా స్థలం మాదే, మాకు తేలింది. ఈరోజు మొత్తం తేలిపోయింది. సర్వే రాలేదు, వచ్చింది అంట. కోర్టు ద్వారా తీసుకున్నాం, చేశారు. వాళ్ళ వారసులు వాళ్ళ ఆడపిల్లలకి ఇచ్చారు. వాళ్ళ నాయనగారు మేనత్త గారికి, వాళ్ళ మేనత్త గారు ఇచ్చారు. మేనత్త గారికి ఇచ్చారు, వాళ్ళ నాయనగారు ఇచ్చారు. ఆడపిల్లగానే ఇచ్చారు. 2053 ఇచ్చారు. దాంట్లో 60 ఇద్దరు ఆడపిల్లలకు శరీరం చేశారు, బాగా చేశారు. దాంట్లో సగభాగం వాళ్ళ వారసులు నేను కొన్నాను. సగభాగస్తులు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఆ సగం మొత్తం కలిసి వాళ్ళు 16 సెంట్లు. అది ఈరోజు రోడ్డు వెండింగ్ కూడా మాకు వచ్చింది. రోడ్డు వెండింగ్ కూడా మాకు సర్వే చేశారు. 13 సెంట్లు 7 సెంట్లు మాకు దాంట్లో వచ్చింది. 58 సెంట్లలో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 50 సెంట్లు నిరకరం ఉంది. అక్కడ మొత్తం సెట్ చేశారు అక్కడ. కాబట్టి సెట్ చేసి కబ్జా చేశారు. మాకు మొత్తం ఇది కూడా సర్వే నెంబర్ అమ్మడి మేము పూర్తి నెంబర్ మాది. అది ఎకరా పడ్డ పూర్తి సర్వే నెంబర్. అది పూర్తి పుంజేది ఒకటే, దాంట్లో ఏం లేదు. 706 పూర్తి నెంబర్. అది మాకు మొత్తం అంటే ఒకటే పూర్తి పుంజింది. 1953లో మొత్తం అంతా ఉంది. తర్వాత 65లో వాళ్ళు బాగా పరిశ్రమ చేశారు. ఇది ఆడపిల్లలకు సబ్సిడీ అయింది. వాళ్ళ వారసు మేము కొన్నాం. ఆడపిల్ల వారసు మేము కొన్నాము. పూర్తి 53 డాక్యుమెంట్ 60 డాక్యుమెంట్ 2010 మేము కొన్నాం. 2013లో మాకు రోడ్డు కూడా ఇచ్చారు. మున్సిపాలిటీ కూడా టీటీఆర్ ఇచ్చారు. రోడ్డు మాకే నోటీసులు ఇచ్చారు. మేము టీటీఆర్ తీసుకున్నాము. దానివల్ల మాకు లబ్ధి పొందాము. మున్సిపాలిటీ ద్వారా మాకు అన్ని సక్రమం ఉన్నాయి. కానీ అది లేదు మీది కానీ చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళే మొత్తం ఫోన్ చేసి వాళ్ళు మాకు రాకుండా చేశారు. అద్దులు చూపించి కొంత ఛాన్సాలు ఎక్స్పెక్ట్ చేశాము, కాలేదు. మున్సిపల్ సర్వే చేశారు, 2010లో చేశారు అని అది కూడా తేల్చారు వాళ్ళు కూడా. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఏం ఇది కాలేదు. తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టుకి మాకే వచ్చింది, మొత్తం మాకే వచ్చింది. ఈరోజు వాళ్ళ ద్వారా గవర్నమెంట్ సర్వే ద్వారా మాకు మా అసలు మాకు వచ్చి చూపించారు. మా దాంట్లో మొత్తం సెట్ చేసి కబ్జా చేసి అద్దులేదు. మాది 51 సెంటు, 50 సెంట్లు కానీ సగం. దాంట్లో 7 సెంట్లు రోడ్డుకు పోయింది. 51 సెంటు మాది మొత్తం కబ్జా చేశారు. మొత్తం ఎకరా 16 కబ్జా చేస్తారు. అంటే మాది ఇంత వీలుగా ఉన్నారు కదా. చెప్పండి. నంద్యాలలోని మూల్సాగరం గ్రామంలోని సర్వే నెంబర్ 706/A9 స్థలంలోని మాకు 2 భాగాలు, కొంత 12 సెంట్లు 14 సెంట్లు మాకు స్థలం కలదు. దీనికి మాకు టీడీఆర్ కూడా 80 ఫీట్ రోడ్డు పోయినప్పుడు టీడీఆర్ కూడా ఇచ్చినారు. మేము విఎల్టీ కూడా కట్టాము. ట్యాక్స్ కూడా ప్రస్తుతం కూడా ఇప్పటి వరకు కూడా 2013 నుంచి ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము. ఈ గౌరవనీయులైన న్యాయశాఖ మంత్రి గారు
ఎన్ఎండి ఫరూక్ గారు వారు ఫ్యామిలీ మా స్థలాన్ని కబ్జా చేసి ఈ బ్యాక్ ఉన్న షెడ్ కూడా వేశారు. రేపేదో ఓపెనింగ్ ఉందంట. కాబట్టి న్యాయశాఖ మంత్రి గారు, పెద్దలు, సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మీరే మాకు న్యాయం చేయాలా. వాళ్లకు 706A/9 లో వాళ్ళది డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే మేము వదిలిపెట్టిపోనికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఉండేది సర్వే నంబర్ 700A సర్వే నంబర్ లో ఉంది. వాళ్ళు 700 సర్వే నంబర్ లో వాళ్ళు ఉండాలా, 706 సర్వే నంబర్ లో మేము ఉండాలా. ఈ రోజు సర్వేయర్ గారు వచ్చి 706A/9 ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది ఫిక్స్ చేసి చూపించారు, ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుందని. సో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ఇప్పటికి చాలా మందిని భయపెట్టి చాలా మందిని కొట్టడం కూడా జరిగింది. ఏమంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. మా మీద కేసులు కూడా కొన్ని అనవసరపు కేసులు కూడా పెట్టడం జరిగింది. మా మీద సంబంధం లేని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి న్యాయశాఖకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. కాబట్టి దీంట్లో పెద్దలే మీరు, మీడియా వాళ్ళు మీరు ఉండి ఇది మా స్థలం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. నా పేరు నూర్ బాషాబాయ్. నేను సారాంబి వారసుని. మా తల్లి పేరు ఆషాబి. మాకు 1968లో వచ్చింది. తర్వాత రోడ్ వైండింగ్ లో పోయింది స్థలము. కొద్ది స్థలం మేము వాసు కూడా అమ్మినాము. రోడ్ వైండింగ్ లో పోయింది. నాకు 14 సెంట్లు 2 సెంట్లు పోయింది. మిగతా స్థలము అట్నే ఉంది. ఏదో తినగానే అది మిగిలించుకున్నాము. మా తల్లి ఇచ్చింది. ఆ ఆస్తి మీద కబ్జా చేసి వాళ్ళు దౌర్జన్యం చేసి మొత్తం వాళ్ళే వేసుకుంటున్నారు. పిల్లర్లు వేసినారు, అన్ని చేసినారు, వాళ్ళే కబ్జా చేసినారు. మీరు ఇది కేసు వేయక ముందు కూడా కోర్టులో అది బ్యాంక్ లో ఉంది. అది 2012లో వాళ్ళు కేసు వేసినారు. 2010లోనే నేను బ్యాంక్ లో 706A9 నా స్థలము, 706/A9 నా స్థలం బై. దాని గురించి నేను చెప్తున్నాను. అది నా పేరు మీదనే ఉంది. అది బ్యాంక్ లో లోన్ కూడా తీసుకున్నాను నేను. అప్పుడే కేసు వేయక ముందే బ్యాంక్ లో నేను లోన్ తీసుకున్నాను. అది తీరిపోయింది. మీకు కావాలన్నా కానీ నేను ఆ ప్రూఫ్స్ చూపించగలుగుతాను. నాకు న్యాయం చేయని చెప్తున్నాను. నేను నా తల్లి ఆస్తి. నంద్యాల జిల్లా కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైసీపీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిష్ఠించాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లూరు రామలింగారెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, సుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్డి, సాయిరాం రెడ్డి, బాషా, మనోహర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, రవికిరణ్, కృష్ణ, పకీరా, శివకృష్ణ, మనోహర్, మహేష్, మాధవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Happy birthday, Gopal Swami. Happy birthday, Gopal Swami. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్టీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పలుకూరు వైఎస్ఆర్ యూత్ నాగేశ్వరరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి గారు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం మనకు భూపాల్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడుతూ ఎంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మనమందరం కూడా ఉత్సాహంతో పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు మనం అహర్నిశలు కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉంది. కాబట్టి వాళ్ళ వ్యతిరేకతను ఏదో రకంగా తీర్చుకునే దానికి రకరకాలుగా రోజుకోటి ఏదో సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎన్ని సృష్టించినా ఏం చేసినా మన పని మనం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత వరకు, మరి ముఖ్యంగా మన జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకునే వరకు మనం అందరం కృషి చేయాలని తెలియజేస్తాం. పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు నంద్యాల జిల్లా కార్యాలయంలో ఘనంగా అందరు సీనియర్ నాయకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.
ఆ శివుని ఆశీస్సులతో ఆయన భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాల కోసం, ఆర్థికంగా వెనుకబడినటువంటి అనేకమైనటువంటి కుటుంబాల కోసం ఇంకా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ జనాదరణ ఇంకా పెంచుకోవాలని చెప్పేసి ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పీపీ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కాటపాని రాంపారెడ్డి గారి జన్మదిన సందర్భంగా జిల్లా యూత్ అధ్యక్షులైనటువంటి గుండం శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ గుండం నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ అటువంటి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కాటపాని రాంపారెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందని. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుంచి విధంగా జిల్లాలో జరుపుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఆయన పార్టీ అధ్యక్షుడు తీసుకున్నప్పటి నుంచి చాలా ఉత్సాహంగా దూసుకుపోతూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనందరి కార్యకర్తలందరికీ ఆదర్శంగా ఉంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో రాబోయే ఎలక్షన్లలో 7 గాను ఎమ్మెల్యేలు గెలుచుకుని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకుని మనమంతా ముందుకు పోతామని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కాటపాని రాంపారెడ్డి గారు ఆయుర్వేదంతో ఉండాలని అదేవిధంగా ప్రార్థిస్తున్నారు. జిల్లాలోనే అత్యంత సీనియర్ అయినటువంటి పాణ్యం మాజీ శాసనసభ్యులు శ్రీ కాటపాని రాంపారెడ్డి గారి జన్మదిన వేడుకలను పార్టీ ఆఫీస్ అయినటువంటి నంద్యాల కార్యాలయంలో జిల్లా నాయకులందరి సమక్షంలో జరుపుకోవడం జరిగింది. యాగంటి మల్లేశ్వర స్వామి కృపా కటాక్షలు ఆయన మీద ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో ఆయన 2029లో మరొకసారి అత్యధిక మెజార్టీతో గెలిచి రాబోయే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన ఖచ్చితంగా మంత్రి కావాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా కార్యకర్తలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు కాటసాని రాంభూపాల్రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇంకా ఆయన 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తులో ఆయనకు మంచి హోదా లభించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి జిల్లా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మాకు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసినటువంటి యూత్ అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి గారికి, కౌన్సిలర్ సాయిరామ్ రెడ్డి గారికి, అలాగే మంత్రులు సుమంత్ గారికి అందరికీ ఈ కార్యక్రమం ముఖ్యంగా కాటసాని రాంభూపాల్రెడ్డి జన్మదినాన్ని సందర్శించుకొని ఆయన ఆరోగ్యాలతో నూరేళ్ళు సుఖశాంతితో ఉండాలని అలాగే కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గుండం నాగేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పరిధిలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా జిల్లాలోని గ్రామాల్లో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించి అవసరమైన వారికి, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి మందులను ఇవ్వడం జరుగుతుందని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాబాయి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు ఈ రోజున నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో కంట్రోల్ భాగంగా జిల్లా వ్యాప్తంగా 4 నెలలు ఒక మొబైల్ వ్యాన్ ద్వారా, అంటే అందులో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్, తర్వాత ఒక కౌన్సిలర్ ఉంటారు, అలాగే ఏఆర్టీ మందులు కూడా ఉంటాయి. సో 4 నెలలు ప్రతి నెల కూడా ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్ళే షెడ్యూల్ ప్రకారము అక్కడ ఉన్న ఎవరైనా లక్షణాలు ఉన్నట్లయితే ఎయిడ్స్ టెస్ట్ ఒకటి, మామూలుగా టీబీ టెస్ట్ ఒకటి, అలాగే సిఫిలిస్ టెస్ట్ ఒకటి, ఈ 3 టెస్టులు కూడా చేసి అక్కడే మందులు జరుగుతూ ఉంది.
కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం అంటే ఇంటి దగ్గరే డోర్ స్టెప్కి వచ్చి అక్కడే ముఖ్యంగా ఫ్యామిలీ ప్లానింగ్ మా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఏదైతే షెడ్యూల్ ఉంటుందో దాని ప్రకారం ఫాలో అవుతారో అక్కడ ప్రజలంతా వస్తారు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు అందరూ వస్తారు. తర్వాత వృద్ధులు, పెద్దలు అందరూ వస్తారు. కాబట్టి అక్కడ డాక్టర్ గారు ఉంటారు. సో ఈ వ్యాన్తో పాటుగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ అక్కడ ఎవరికైతే లక్షణాలు ఉన్నట్టయితే వారికి అక్కడే టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చినట్టయితే మళ్ళీ ICTC ద్వారా మందులు ఇవ్వడము, అలాగే వెహికల్ ద్వారా కూడా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఉన్న ఓల్డ్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున, అలాగే టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ తరఫున ఒక మొబైల్ టెస్టింగ్ వ్యాన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది DMNHO గారి చేతుల మీదుగా. సో ఆ వ్యాన్ ఒక 4 నెలల పాటు ఈ 104 వెహికల్స్తో పాటు అలాగే హై రిస్క్ ఏరియాస్ నెలకి షెడ్యూల్ వేస్తాము ఎక్కడెక్కడ తిరగాలనేది. దాని ప్రకారం తిరిగి ఈ యొక్క HIV టెస్ట్, ఫస్ట్ లైన్ ఆఫ్ HIV టెస్ట్, అలాగే సిఫిలిస్ టెస్ట్, అలాగే టీబీ టెస్ట్ కూడా స్ఫోటం టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ ఈ యొక్క టెస్ట్లన్నీ చేయించుకొని అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఒక మంచి అవకాశము. వాళ్ళెవరు అంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఒక మొబైల్ వ్యాన్ అనేది ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళకి ఇచ్చారు. ఈ వ్యాన్ వచ్చేసి షెడ్యూల్ ప్రకారము ప్రతి 108తో ప్రతి విలేజ్ కి తిరుగుతుంది. అక్కడ వచ్చేసి HIV టెస్ట్లు కానీ, VDRL టెస్ట్, నెక్స్ట్ ఏదైనా కానీ మనిషికి చాలా రోజులుగా దగ్గు, ఎడతెరిపి లేకుండా ఉంటే మోర్ దాన్ 10 days కానీ అలాంటి ఏదైనా టీబీకి సంబంధించిన లక్షణాలు ఉంటే వాళ్ళు ఇంటి దగ్గరే టెస్ట్ చేయించుకోవచ్చు. స్ఫూటము అలాగే కొన్ని ఎక్స్రేస్ కూడా తీస్తారట. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరైనా మెయిన్ గా పెద్దవాళ్ళను చాలా వరకు హాస్పిటల్స్ వెళ్ళలేకపోతుంటారు. అలాంటి వాళ్ళకు టీబీ టెస్ట్లు వచ్చేసి ఉచితంగా చేయబడతాయి. నంద్యాల పట్టణంలోని వివేకానంద ఆడిటోరియంలో నేడు CPI ఆధ్వర్యంలో భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకతపై సెమినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా CPI సీనియర్ నాయకుడు రామకృష్ణ హాజరయ్యారు. CPI సీనియర్ నాయకుడు రామకృష్ణ మరియు ఇతర సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేతలు సదస్సులో పాల్గొని భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం కాబడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలోని అన్ని శాఖలు జెండాలు ఎగురవేసి నాటి నుండి నేటి వరకు చేసిన త్యాగాలు, పోరాటాలు ప్రజలకు తెలియజేసేందుకు వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా నంద్యాలలో కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో సదస్సు నిర్వహించి భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణ, నేటి భారతదేశంలో కమ్యూనిస్టుల పాత్ర తదితర అంశాలను తెలిపారు. అదేవిధంగా ముగింపు కార్యక్రమంగా ఖమ్మంలో జనవరి 18వ తేదీ లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో జాతీయ నాయకులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ సదస్సులో CPI, CPM సీనియర్ నాయకులు, అన్ని కమ్యూనిస్టు శాఖల నాయకులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా దేశమంతటా కూడా పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన త్యాగాలు, పోరాటాలు వీటన్నిటి కూడా ప్రజల దృష్టికి తీసుకోవడానికి, మరోమారు రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగడానికి ఈ అవకాశాన్ని తీసుకొని ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న ప్రతి చోట కూడా జెండాలు ఎగురవేసి ఇవాళ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ కూడా ముగింపుగా జనవరి 18వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు యావత్తు పాల్గొంటా ఉన్నారు. ప్రత్యేకించి మన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఆ సభలో, ర్యాలీలో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ రెచ్చగొడుతున్న వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలను, ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉంది. అదే సందర్భంలో 1964లో CPI చీలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ CPM నుంచి కూడా అనేక గ్రూపులు చీలిపోయాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చీలికల అనంతరం
ఇవాళ బలహీనపడిన మాట అందరం కూడా అంగీకరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ మరోమారు స్వాతంత్ర పోరాటంలో ఎట్లయితే కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసిమెలిసి స్వాతంత్ర సమర యోధులతో కలిసి పనిచేశాము, ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ సోదరులు సిపిఐ, సిపిఎం, ఎర్రజెండా పార్టీలన్నీ కూడా ఒకే వేదికపైకి వచ్చి ఒక విశాఖపట్నంలో జనవరి 4వ తేదీ జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా జీపు జాత నంద్యాల పట్టణం గాంధీచౌక్ సెంటర్లో సీనియర్ నాయకులు తోటమద్దులు ప్రారంభించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, కార్యదర్శి వెంకటలింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, వీరితో పాటు నాయకులు సుబ్బారావు, జైలాన్, చెన్నయ్య, నాగన్న, బుజ్జి, మరో 20 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటాలకు దిశా నిర్దేశం చేసుకునేందుకు ఈ మహాసభలలో తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు వేతన హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా పోతుందని, యజమానులకు బానిసలుగా పనిచేయాలని దుర్మార్గమైన విధానాలను రూపొందించిందని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలులో ఉంటే మన దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు కార్మికులను బానిసలుగా చేసి రోబోలుగా నిరంతరం పని చేయాల్సిందేనన్నారు. ఈ జీపు జాత బండి ఆత్మకూరు, సిరివెల్ల, రుద్రవరం, కొవలకుంట్ల, సంజాముల, దొర్నిపాడు, ఆలగడ్డ మండల పట్టణ కేంద్రాల్లో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జనవరి 4వ తేదీ విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులతో జరిగే భారీ బహిరంగ సభకు నంద్యాల జిల్లా నుండి వందలాది మంది కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా 18వ మహాసభ ఈ నెల 31 నుండి 4వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరగబోతా ఉంది. ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో మన రాష్ట్రం యొక్క ప్రధాన బాధ్యత. అందులో ప్రధానంగా కార్మిక వర్గం, ఉద్యోగస్తులు వీరందరూ ఆ యొక్క మహాసభను జయప్రదం చేయడంలో ముందుండాలని సిఐటిగా మేము కోరుతున్నాం. సుమారు 4,000 మంది అక్కడికి ఆ మహాసభకు హాజరవుతున్నారు. 4 రోజుల పాటు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కార్మిక ఉద్యోగుల యొక్క సమస్యలు, ఆ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వంలో నుండి బీజేపీ యొక్క దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు, దానికి వ్యతిరేకంగా ఆ యొక్క లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, గతంలో సాధించుకున్నటువంటి ఆ యొక్క హక్కులను ఉద్యోగులు, కార్మికులు భవిష్యత్తులో కూడా ముందుకు కొనసాగాలని ఆ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మహాసభలో చర్చలు జరగబోతున్నాయి. నెల 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో జరగబోతున్నాయి. మరి ఈ మహాసభలకు ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఈరోజు కార్మికులు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్నటువంటి 44 చట్టాలను తీసేసి ఈరోజు 4 కోడ్లుగా చేయడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ఉపయోగపడేటువంటి చట్టాలు ఉన్నాయి దీంట్లో. అందుకే సిఐటిగా ఈ మహాసభల్లో కార్మికులకు అన్యాయం జరిగే 4 కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. డిసెంబరు 31 నుండి జనవరి 4వ తారీఖు వరకు ఆల్ ఇండియా మహాసభలు, 18వ ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను జయప్రదం కోసము నంద్యాల జిల్లాలో 3 జీపు జాతాలు తిరుగుతూ ఉన్నాయి. నంద్యాల నుండి 1 జాత, ఆత్మకూరు నుండి 1 జాత, బేతంచెర్ల నుండి 1 జాత, 3 జాతాలు నంద్యాలలో తిరగబోతున్నాయి. ఈ జాతకు సంబంధించి నంద్యాల నుండి బయలుదేరి బండాత్మకూరు అట్లా ఈ జాత తిరుగుతుంది. ముఖ్యంగా 11 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము
పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని కార్మిక వర్గాన్ని నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ద్వారా యాజమాని చెప్పిందే వినాలి, యాజమాని ఇచ్చిందే తీసుకోవాలి, కార్మికులు ఏ ఒక్క హక్కు కూడా అడిగేటువంటి లేదు, సమ్మె చేసే హక్కే లేదనేటువంటి రీతిలో దుర్మార్గమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా 2005 సంవత్సరము వామపక్షాల ప్రోద్బలంతో వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి జీరామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా వాళ్ళకు దూరం చేసే విధంగా ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడము చాలా దుర్మార్గము. ముఖ్యంగా కేవలము 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది, 40% రాష్ట్రాలు భరించాలంటే దాదాపుగా 4,000 కోట్లు రాష్ట్ర పైన భారం పడేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసమే పడుతుంది. నంద్యాల పట్టణంలో రేపటి దినం సాయంత్రం 4 గంటలకు కోట వీధిలోని మహానందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో హిందూ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమ అధ్యక్షుడు ఆరవేటి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుద్ర శివానంద సరస్వతి స్వామీజీ హాజరు కానున్నారని తెలిపారు. ప్రధాన వక్తగా మాకం శేషఫని పాల్గొని హిందూ సమ్మేళన విశిష్టత గురించి తెలియజేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ హిందూ సమ్మేళనానికి పట్టణంలోని హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అనగా ఆదివారం రోజు 28వ తారీఖు సాయంత్రము 4 గంటలకి మహానందీశ్వర స్వామి బస్తీ మన హిందువులందరూ కలిసి చేసే ఈ యొక్క కార్యక్రమం ఒక పండుగ వాతావరణంతో మన హిందువులందరినీ కలపాలా అనే ఉద్దేశంగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలైన ఈ యొక్క కార్యక్రమాలను నంద్యాల అన్ని సార్లు కూడా నిర్వహిస్తున్నారు. దయచేసి మన హిందువులందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలని మా కోరిక. రేపు సాయంత్రం 4 గంటలకు మానందీశ్వర స్వామి బస్తీలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళలందరూ కలిసి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచు. మన నంద్యాల పట్టణంలో 28 ఆదివారం రోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలోని ప్రతి హిందూ కుటుంబాన్ని కలపాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి వాడలో హిందూ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన నంద్యాల మహానందీశ్వర బస్తీలో ఆదివారం కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం నుండి రుద్ర శివానంద సరస్వతి స్వామి గారు మరియు శ్రీ దత్తసాయి మౌనస్వామి అన్న ఆశ్రమం నుండి స్వామీజీలు వస్తా ఉన్నారు. నంద్యాల పట్టణంలో నేడు రాజస్థానీ వాసులు వైభవంగా బాబా రామ్దేవ్జీ మందిర్ 13వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో ప్రత్యేక నృత్యాలను ర్యాలీని నిర్వహించి బాబా రామ్దేవ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పట్టణంలోని రాజస్థానీయులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు నిర్వహించారు.
నంద్యాల అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మాది 13వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం ప్రశాంతంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఆ బాబా శ్రీ రామదేవుని అందరికీ బ్రహ్మోత్సవంగా జరుపుతున్నాము. అందరూ హాజరని అందరూ మాకు ఆశీర్వదించాలని ఈ స్వామిని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. ది రీటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నూతన పాలకవర్గ ఎన్నిక నిర్వహించటం జరిగింది. ఈ కార్యవర్గంలో అధ్యక్షుడిగా అడ్డగాళ్ల మల్లికార్జున, ఉపాధ్యక్షుడిగా తిరువీధి అల్లూరయ్య, కార్యదర్శిగా రాచమడుగు వంశీకృష్ణ, జాయింట్ సెక్రటరీగా మేడం రవికుమార్, గౌరవ అధ్యక్షుడిగా నిరవాటి శ్రీరాములు ఎన్నిక కాబడినట్లు తెలిపారు. ఎన్నికల పర్యవేక్షకుడిగా రాచమడుగు సతీష్ బాబు, రవికుమార్లు వ్యవహరించారు. ఈ కార్యవర్గం రీటైల్ వ్యాపారస్తుల సంక్షేమానికి పాటుపడుతుందని పేర్కొన్నారు. ఓకే డాక్టర్. ఇచ్చేవాడు కదా. మాకు రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నంద్యాలలో ప్రధానమైన అసోసియేషన్. ఈ అసోసియేషన్ కు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి సంవత్సరము ఎగ్జిక్యూటివ్ బాడీ నూతనంగా కార్యవర్గం ఎన్నుకొనబడుతుంది. అలాగే ఈ నూతన కార్యవర్గము ప్రతి డిసెంబర్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము నూతన కార్యవర్గం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సుబ్బరాయన్ కొత్తూరు నందు 2026వ సంవత్సరానికి నూతన పాలకవర్గము ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లలో ప్రెసిడెంట్గా అడ్డగాళ్ల మల్లికార్జున గారు, వైస్ ప్రెసిడెంట్గా తిరువీధి అల్లూరయ్య గారు, సెక్రటరీగా రాచమడుగు వంశీకృష్ణ గారు, అలాగే జాయింట్ సెక్రటరీగా మేడం రవికుమార్ గారు, అలాగే ట్రెజరర్గా లగిశెట్టి చక్రపాణి గారు కొత్తగా నియామకం జరిగినది. అలాగే మా గౌరవాధ్యక్షులు శాశ్వత అధ్యక్షులైనటువంటి శ్రీ నిరవాటి శ్రీరాములు గారు ఈ నూతన పాలక వర్గంలో నియామకం జరిగింది. కొత్తగా నూతన సభ్యులు ఎన్నికైన ప్రెసిడెంట్ గారికి అడ్డగాల మల్లికార్జున, వైస్ ప్రెసిడెంట్ తిరువీధి అల్లూరయ్య ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ నమస్కారములు. ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకు వెళుతాము. రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదములు. ప్రెసిడెంట్ గారి సహకారంతో మేము పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని కోరుకుంటున్నాము. నంద్యాల ది రిటైల్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకందరికీ నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా సేవ చేస్తాను. ఖచ్చితంగా ఈ కోశాధికారి అనే పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరము మనస్ఫూర్తిగా సభ్యులకు న్యాయం చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.